పక్క చేనులు తడి పెట్టుకున్నారండి. ఇంకా మనం తడి పెట్టలేదు. ఆయన అక్కడక్కడ చక్కెరకెళ్ళి వేసాడు. ఇక్కడ ఒక కాకరకాయ విత్తనం వేసామండి. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. ఇంకా అక్కడక్కడ కాయలు పడుతున్నాయి. ఇంట్లో వాడుకుందాం అని ఫ్రెండ్స్ గోంగూర వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. అక్కడ బాగానే మొలిచింది గోంగూర. మా చేలో బొప్పర పనస పడిందండి. ఒక్క కాయ పడింది. ఇక్కడ 3 కాయలు పడినాయి ఫ్రెండ్స్. ఈ ఏడు కాసింది. ఈ ఏడు కాపుకి వచ్చింది. ఒక విత్తనం వేసామండి. 2-3 విత్తనాలు వేసాం. ఒక విత్తనం మొలిచింది. కారకాయలు ఇది బారు లావు ఉంటాయండి ఫ్రెండ్స్. ఇంత లావు ఉంటాయి కాయలు. కారకాయలు ఇందాక చెప్పాను కదా, సొరకాయ కోసాను ఫ్రెండ్స్. ఇంటికి తీసుకెళ్దామని. మా చేలో బత్త చెట్టు కూడా ఉందండి. బత్త చెట్టు మీద తీగ వాలింది. ఇలా కాయలు చూడండి, బత్తకాయలు. మొన్న విత్తనం తీసాం కదండి, దీనికి మళ్ళీ ఇంకా 2 కాయలు పడినాయి. అంటే కొద్దిగా లేట్ అయింది కదా, అందుకని 2 కాయలు పడినాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. పొట్లకాయలు మొన్న తీసిన విత్తనం కాయలు. ఇంకా చెట్టు ఇంకా బతికే ఉంది. ఇంక ఇప్పుడే మళ్ళీ పూత పడుతుంది. నేనే ఉంచాను ఇంకా.